నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ. వారాహి ఆశ్రమ నిర్వాహకులు రవితేజ గారు, అట్లాగే విరూపాక్షి గారు, వాళ్ళ మదర్ గారు ఇక్కడ 200 ప్యాకెట్లు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అరటిపండు, వాటర్ ప్యాకెట్, అట్లాగే ఫుడ్ తీసుకొని రావడం జరిగింది. సూపరింటెండెంట్ గారి పర్మిషన్ తీసుకొని మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది చాలా అంటే ఎవరైనా సరే మనం ఇతరులకు సర్వీస్ చేయాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ మామూలుగా సహాయం చేయడం అనేది అందరికీ వస్తుంది, కానీ ఇట్లా ప్రాక్టికల్గా చేయడం అనేది ఆశ్రమం వాళ్ళకి అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు రాత్రికి రాత్రి అనుకొని పొద్దున రావడం జరిగింది. అట్లాగే పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని అట్లాగే పారుతున్న వాగు ప్రజలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని అట్లా నిర్వాహకులే ఆశ్రమం పెట్టినటువంటి వాళ్లే వచ్చి మళ్ళీ ఈ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది, పేషెంట్లకు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి వాళ్ళను మా బార్ అసోసియేషన్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరఫున, అట్లాగా ఎన్జిఓ సంఘం తరఫున, మొత్తం ఆదని పట్టణ ప్రజల సంఘం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళ హోమ్ అట్లాగే డెవలప్ కావాలని, 10 మందికి ఇంకా ప్రత్యేకంగా సహాయం చేయాలని కోరుకుంటూ, నా పేరు నాగేంద్ర, అడ్వకేట్ ఆదోని. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.